హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇది వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అనమాట. నేను యాక్చువల్గా వీడియో తీయక చాలా డేస్ అయింది, టైం దొరకక ఇంకా నేను తీయలేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అట్లా అవుతుంది. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసాను. ఇక్కడనేమో మా మమ్మీ మటన్ కర్రీ అయితే చేస్తుంది. ఈరోజు మృగశీల అంటారు కదా, సో అది కూడా ఉందన్నమాట. అండ్ మా డాడీ బర్త్డే కాబట్టి ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తుంది మా మమ్మీ. యాక్చువల్లీ ఫిష్ తినాలి ఈరోజు, బట్ ఫిష్ అవైలబుల్గా లేదు. అండ్ మా డాడీకి ఏంటంటే టైం కూడా దొరకలేదు, తీసుకొద్దామని చెప్పి అనుకున్నారు, బట్ అంత టైం దొరకలేదు. ఇంకా సర్లే అని మటన్ అయితే ఆర్డర్ పెట్టాము. సో ఇదైతే కుకింగ్ చేస్తుంది అనమాట. నేనేమో ఒక సైడ్ సేమియా పాయసం చేద్దామని చెప్పి అన్నిటికీ రెడీ పెడుతున్నాను అనమాట. సో ఇదైతే ఒక సైడ్ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో నేనేమో సేమియా పాయసంకి రెడీ చేస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెం గీ వేసి సేమియాలు రోస్ట్ చేస్తున్నా అనమాట. చెప్పాలంటే చాలా రోజులు అయింది నేను వీడియో పెట్టక. నాకు ఎట్లా అయిపోతుందంటే మార్నింగ్ ఇట్లా వచ్చి పడుకుంటున్నాను, మళ్ళీ ఈవినింగ్ లేచి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతున్నా. కంప్లీట్ నైట్ షిఫ్ట్ కాబట్టి అసలు టైం దొరకట్లేదు. వీడియో ఎడిట్ చేద్దామన్నా సరే, వీడియో తీద్దామన్నా సరే అసలు టైం దొరకట్లేదు. అండ్ సాటర్డే సండే వస్తే సాటర్డే ఏమో మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వేరే చిన్న చిన్న వర్క్స్ చేసుకోవాల్సి వస్తుంది, పర్సనల్ వర్క్స్. అండ్ సండే ఒక్కరోజు మాత్రమే నేను షూట్ చేయగలుగుతున్నా, బట్ ఆ సండే కూడా కొంచెం బద్ధకం అవుతుంది అనమాట షూట్ చేద్దామంటే. సో ఇంకా నేనేమో ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నాను. సో దానికోసం ఒక పెద్ద అంటే కంప్లీట్ మిల్క్ ప్యాకెట్ సరిపోతుంది కదా అని చెప్పి ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నా, దాని తర్వాత సేమియా వేయిస్తాను అనమాట. నేను ఇక్కడ నా స్టైల్లో సేమియా ఏమో ఒక్కో గ్లాస్ సేమియాకి 2 గ్లాస్ వాటర్ వేసి 1 గ్లాస్ మిల్క్ అయితే వేసుకుంటా కంపల్సరీ. ఇదైతే రోస్ట్ చేసిన, ఇది రోస్ట్ చేయడం అయితే చూపించలేదు మీకు. సో బ్రౌన్ కలర్గా వచ్చే వరకు రోస్ట్ చేసిన. అండ్ ఇక్కడనేమో నీళ్ళు అయితే బాయిల్ అవుతున్నాయి. ఇదే వాటర్లో మనము ఈ సేమియా అయితే వేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఉడికిన తర్వాతనే మిల్క్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలన్నమాట. సో చాలా బాయిల్ అవ్వాలి ఇదైతే. మా ఇంట్లో అసలు స్వీట్స్ ఎవరు తినరు, బట్ ఈ సేమియాలు మా మమ్మీ ఏం చేసిందంటే స్టాక్ మొత్తం అంటే మినిమం 12-13 ప్యాకెట్స్ అట్లా తెచ్చింది. సేమియా ఉప్మా చేద్దాం, ఇట్లా సేమియా స్వీట్ చేద్దాం అని చెప్పి. బట్ అవి తెచ్చినట్టుగానే ఉండిపోయినాయి అనమాట. ఎవ్వరూ తినట్లేదు, అసలు సేమియానే ఎక్కువ తినరు. బట్ మా మమ్మీ ఎందుకు తెచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదో ఒక వేస్ట్ ఐటమ్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇంకా అవి వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను మొన్ననేమో సేమియా ఉప్మా చేసిన, ఈరోజేమో సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. ఎట్లాగో బర్త్డే కూడా ఉంది కాబట్టి సో సేమియా పాయసం అయితే చేద్దామని చేస్తున్నాను అనమాట. సో అవి మంచిగా మెత్తగా బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం షుగర్ వేస్తున్నా, టేస్ట్కి సరిపడా షుగర్ వేస్తున్నా. మరీ ఎక్కువ స్వీట్ కాకుండా, మరీ తక్కువ కాకుండా చూసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ మిల్క్లో బాయిల్ చేస్తున్నా. సో ఈ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొక 15-20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే నేను ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసాను, అది చూపించలేదు మీకు. నిజంగా యూట్యూబ్ చేయాలంటే ఎక్కువ మనము టైం స్పెండ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ షూటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ వేయాలి. ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం సూట్ అవ్వదు అనమాట. నేను బాగానే అప్లోడ్ చేస్తున్నాను, బట్ ఈ మధ్య అంటే ఈ 1 మంత్ నుంచి నేను ఎందుకో అప్లోడ్ చేద్దామన్నా సరే, యూట్యూబ్ చేద్దామన్నా సరే అది ఎందుకో ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. అంతకుముందేమో కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టేదాన్ని, ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట రోజుకి. ఇంకా ఫైనల్గా అయితే సేమియా పాయసం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ సైడ్ ఏమో మటన్ కర్రీ అయితే అవుతుందన్నమాట. ఇంకా దీంట్లో ఉప్పు, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి అయితే వేసింది.
ఇంకా నేనేమో మా డాడీకి సేమియా అయ్యింది కదా అని చెప్పి సర్వింగ్ చేశాను. నేనేమో ఇక్కడ బగారా రైస్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. బగారా రైస్ చేశాను, బట్ నేను షూట్ చేయలేదు. సో బగారా రైస్ కూడా ఇంకా అయిపోయింది. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి తిని అటు ఇటు తిరిగేసరికి 4 అయిపోయింది. సో ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేద్దామని చూస్తున్నా. ఇంకా ఆలోపు కేక్ అయితే ఆర్డర్ పెట్టింది మా సిస్టర్. సో కేక్ కూడా ఇంకా కట్ చేయించాం. యాక్చువల్లీ మా డాడీ బయటికి వెళ్ళి వచ్చారనమాట, చాలా లేటుగా వచ్చారు ఇంటికి. ఇంకా నైట్ 10:45 అట్లా అవుతుంది, అప్పుడు కట్ చేయించామన్నమాట. సో ఇక్కడితో అయితే వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.